జాన్ అండి, నేను పీటర్ అంటాను. లేకపోతే ఏదో ఒకటి మీరు చెప్పండి, నేను డిసైడ్ అవుతాను. మీకు జాన్ మీ నోట్లో మీ వాయిసే ఇది డ్యూక్ ఆఫ్ జాన్ వెలింగ్టన్. కరెక్ట్గా ఉంది. మీరు జాన్ అండి, నేను పీటర్ అంట. ఏం చేస్తున్నారు? ట్రైల్ షూటా అసలు ఎలా వస్తున్నారు? హలో జాన్, ఇదిగో ఈ ప్రదేశాన్ని చూసారా? ఏదో అద్భుతమైన ప్రదేశం లాగా ఉంది. మనం ఎప్పుడు ఈ వైపుగా వచ్చినట్లేదే. ఏమంటారు మీరు దీని గురించి జాన్? నేను ఎప్పుడు అంటుకుంటాను, మా చిన్ననాటి నుంచి మా తాతగారు అంటుకుంటారు, ఇలాంటి ప్రదేశాలు ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారి వీక్షించాలని చెప్పి. కానీ నేను ఇప్పుడు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మీరేమంటారు పీటర్? అవును జాన్, నిజానికి ఇది చాలా సంభ్రమాచాలకు గురి చేస్తున్నది మనని. దీన్ని చూస్తుంటే ఎంతో పురాతన కట్టడం, కొన్ని వందల సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించినట్టుగా మనకు తెలుస్తున్నది జాన్. జాన్, మీకు అభ్యంతరం లేకపోతే మనం కొంచెం ముందుకు వెళ్దామా? అవునవును, అక్కడ నలుగురు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఒకసారి చూద్దాం పదండి. చూద్దాం పదా జాన్, ఈ పిట్టర్లు చూసేద్దాము. జాన్, ఇలానే వెళ్తుంటే చూడు, వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన కట్టడాలు. అది కుడివైపుగా చూసినట్లయితే మీరు కొన్ని విద్యా సంస్థలు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తున్నది జాన్. సెయింట్ మేరీస్ అని దూరం నుంచి నాకు కనపడుతూ ఉంది. చక్కగా కనపడాలంటే దగ్గరికి వెళ్ళాలనుకుంటా. వావ్ జాన్, మీరు ఇంత దూరం నుంచి కూడా భలే చూడగలుగుతున్నారు. మీకు ఎలాంటి దృష్టి లోపం లేనట్లున్నది. చిన్నప్పుడు నేను బాగా క్యారెట్లు తినేవాడిని, అందుకే ఆరోగ్యంగా ఉన్నాయి నా కళ్ళు. వావ్ జాన్, మీరు చాలా ఇంట్రెస్ట్ విషయాలు చెప్తున్నారు. నేను ఎప్పుడు అంతే, చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉంటాను. మా అమ్మ నన్ను అలా పెంచింది. మేము వాళ్ళు చూస్తూనే తెలుస్తుంది జాన్, మీరు ఎంత చురుకో మాకు. అదిగో జాన్, మనం అనుకున్న విద్యా సంస్థలం కొంచెం జూమ్ చేసి చూసినట్లయితే సెయింట్ మేరీస్ మన భారతదేశంలో కూడా ఇలాంటివి సంస్థలు చాలా ఉన్నాయి. ఓ అవునంటారా జాన్? దీన్ని బట్టి చూసినట్లయితే జాన్, ఈ బ్రిటన్లో చాలా మంది విద్యావేత్తలు ఇక్కడి నుంచే చదువుకొని బయటకు వచ్చినట్టుగా కనిపిస్తున్నది జాన్. మీరు తప్పుదారి పట్టించకండి, అలాంటివి చాలా ఉన్నాయి. అవునంటారా? ఇది కూడా పురాతన కట్టడమే జాన్. ఇక్కడ అన్ని నవీనమైనవి ఏవీ లేవు, అన్ని పురాతనమైన చూడండి, ఎవడో చుట్ట కాలుస్తున్నాడు లోపల. వావ్ జాన్, చుట్ట కాలుస్తున్నారు. ఇంత పెద్ద చుట్ట ఎలా తాగుతున్నారు అంటారు జాన్? మీరు పిల్లల్ని తప్పుదారి పట్టించకండి, దాన్ని చిమ్నీ అంటారు. వంటగదిలో ఉన్న పొగ అటువైపు నుంచి వస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు పొగరవడానికి ఇలాంటి సాధనం వాడుతున్నారంటారా? అది మన భారతదేశంలో కూడా ఉన్నాయి, కాకపోతే మన వాళ్ళు బయటపడలేదు, వీళ్ళు బయటపడ్డారు. ఓ బాగుంది జాన్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా ఇటువైపు చూసారా జాన్, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ స్కూల్ అంటున్నారు ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంది. ఆ రంగురంగుల చక్రం ఏమిటిది? ఐసిఎస్. ఈ రంగురంగుల చట్నం ఒలింపిక్ చక్రం లాగా ఉన్నది జాన్. చూడడానికి అలాగే ఉంది, దాన్ని చూసి ఇన్స్పైర్ అయి ఉంటారు వాళ్ళు. బహుశా అదేనేమో జాన్. ఇలా చూసినట్లయితే ఒక మనిషి ఇంట్లోకి వెళ్తున్నాడు జాన్. బహుశా ఇతను దొంగతనం కోసం వెళ్తున్నట్టున్నాడు. నో, మీరు తప్పుదారి పట్టించుకుని, వాడు దాంట్లో ఎంప్లాయ్. అది చూడండి, సెయింట్ మేరీ స్కూల్. ఓకే, ఇది విద్యాలయము. ఓకే, మనం ఇప్పుడు చర్చ్ చూద్దాం. బహుశా ఇది ఒక 400 సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటారంటారా జాన్? మనం ఆ ఆఫీసర్ని కలిస్తే ఏమని చెప్తాడానికి అవకాశం ఉన్నట్లుంది. బహుశా ఆఫీసర్ మార్నింగ్ రాడేమో జాన్, అతను ఈవినింగ్ షిఫ్ట్ అనుకుంటున్నాను. అంత పొద్దునే మనం వచ్చేసావా? అంటే చాలా పొద్దునే లేవడం చాలా ఆరోగ్యకరం అని చెప్పింది మా అమ్మ. ఇది పొద్దునేం కాదు జాన్, ఇది ఆల్రెడీ మధ్యాహ్నం 1:30 పొద్దునగా ఎలాగ నువ్వు ట్రీట్ చేస్తావు జాన్? చూసావా, నాకు సమయం కూడా తెలియడం ఇలాంటి కట్టడాల్లో నివసిస్తుంటే. అదేంటి జాన్, నీ చేతికి వాచ్ కూడా ఉంది కదా?